ఎస్ఐఆర్ ప్రక్రియపై కల్వకుంట్ల కవిత తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్తో పాటు బోధన్ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు చేర్పులపై ఆమె పలు సంచలన ఆరోపణలు చేశారు. దాదాపు 30,000 డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, ఇందులో పొరుగున ఉన్న కర్ణాటకలోని సెడం నియోజకవర్గం నుండి 11,000 మంది కొడంగల్లో ఓటర్లుగా ఉన్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ కొడంగల్ని మేము వెరిఫై చేద్దామని డేటా తీసుకున్నాం. విత్ ఇన్ కొడంగల్ 22,433 డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి. అంటే డబుల్ ఓట్స్ 22,433. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను నేను. కలర్ ప్రింట్అవుట్ మేము విత్ ఫొటోస్ డోర్ టు డోర్ మాన్యువల్గా ఎన్నికల కమిషన్ డేటాలోంచి తీసింది. ఈ 2 ఫోటోలు మీకు సిమిలర్గా కనబడుతున్నాయి. ఈ 2 ఫొటోస్ సిమిలర్గా ఉన్నాయా? ఎక్స్ట్రీమ్లీ సిమిలర్, కంప్లీట్లీ సిమిలర్ ఫొటోస్. మీకు 1000 ఉన్నాయి, ఎంతమందికి కావాలంటే అవి ఇస్తాం. మొత్తం సిమిలర్ ఫొటోస్. మాల అనంతమ్మ రిలేషన్ మాల ఆశప్ప 40 years ఫీమేల్, బూత్ నంబర్ 1, సీరియల్ నంబర్ 692. మాల అనంతమ్మ సెకండ్ ఓటర్ ఆల్సో, మాల ఆశప్ప 40 years ఫీమేల్, 693 సీరియల్ నంబర్, సేమ్ బూత్. ఇట్లా ఒకటి కాదు, మేము ప్రింట్అవుట్ తీసింది 1000 కలర్ ప్రింట్అవుట్. ఏదన్నా చూసుకోండి మీరు, ఏ ఫోటో అన్నది. ఇది కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న డూప్లికేట్ ఓట్స్. విత్ ఇన్ కొడంగల్ 22,433 డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి. సో మాకు ఇంకొంచెం క్యూరియాసిటీ వచ్చింది, ఎందుకంటే అంతకుముందు 2018లో ప్రింట్అవుట్ మేము విత్ ఫొటోస్ డోర్ టు డోర్ మాన్యువల్గా ఎన్నికల కమిషన్ డేటాలోంచి తీసింది. ఈ 2 ఫోటోలు మీకు సిమిలర్గా కనబడుతున్నాయి. ఈ 2 ఫొటోస్ సిమిలర్గా ఉన్నాయా? ఎక్స్ట్రీమ్లీ సిమిలర్, కంప్లీట్లీ సిమిలర్ ఫోటో. 808 ఓట్లు ఎట్లా డిలీట్ అవుతాయి? మా బోధన్ నియోజకవర్గంలో 7,000 ఓట్లు ఎందుకు డిలీట్ అవుతాయి? అంటే ఎలక్షన్ కమిషన్ అన్ఫేర్గా ముఖ్యమంత్రి గారికి ఏమన్నా ఫేవర్ చేస్తున్నారా అనేటటువంటి ఒక అనుమానం ప్రజల మధ్యలో వచ్చేటట్టుగా ఉంది. కాబట్టి